వైసీపీ ప్రభుత్వంలో ఏం జరిగిందంటే ఇటు తీసుకున్న వాళ్ళు అటు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు కరెంటు బిల్లులు పెంచేసేవాళ్ళు, ఇంటి పనులు వేసేసేవాళ్ళు, ఇటు తీసుకోవడం గ్యాస్ సిలిండర్లు పెంచేసేవాళ్ళు, ఇటు తీసుకోవడం అటు అమ్మఒడి అని అవన్నీ ఇవన్నీ వేసేవాళ్ళు. రోడ్లు డెవలపింగ్ రోడ్లు వేయలేదు, రోడ్లు గుంటలు పడిపోయినాయి, రోడ్లు బాగున్నాయి, బస్ స్టాండింగ్లు బాగుపడుతున్నాయి, నీట్గా ఉంది. పవన్ కళ్యాణ్ గారు నెంబర్ 1గా చేపిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు కలిసి సపోర్ట్గా ఉండి పవన్ కళ్యాణ్ గారు ఇది ఇట్లా అని చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ ఆవేశం ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ గతంలో ఆవేశపడ్డా కానీ ఇప్పుడు పనులు చేపిస్తున్నాడు, ఆలోచిస్తున్నాడు. ప్రజలకు ఇంకేం చేయాలని తపంతో ఉన్నాడు. ఆయన రూపాయి గురించి ఆలోచిస్తలా. ప్రజలు నా బిడ్డలు, ప్రజలు నా వాళ్ళు అన్నట్టుగా ముందుకు సాగుతున్నాడు. ఎక్కడ రోడ్లు బాగోపోయినా కానీ నీట్గా చేపిస్తున్నాడు. వచ్చి పవన్ కళ్యాణ్ గారు చేపిస్తున్నాడు. ఇంకోసాటేమో మొన్న రేషన్ బియ్యం గడప దొంగలందరినీ పట్టుకుని బయటకు లాక్కొచ్చేసాడు. అది నీతి నిజాయితీగా పవన్ కళ్యాణ్ గారు నిలబడి ఆ దొంగలందరినీ బయటకు లాక్కొచ్చి ఇక కోర్టుకి పిలిపించి దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేసి ముందుకు సాగిస్తున్నాడు. వైసీపీలో చేసిన దొంగతనాలు అవన్నీ ఇప్పుడు ఒకటి బయటకు వస్తున్నాయి. వైసీపీ గత ప్రభుత్వంలో జరిగిన ప్రజల గురించి ఆలోచితంగా డెవలపింగ్ గత ప్రభుత్వంలో లేదు. ఇప్పుడు రాజధాని అనేపాటికి అక్కడ వైజాగ్లో ఒకటి, ఇక్కడ ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన తర్వాత అది ఏమీ పూర్తి చేయలేదు. అసలు పైనుంచి నిధులు తీసుకురావడం కానీ అవేమి లేవు. అసలు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు నిధులు తీసుకురావడానికి కానీ అమరావతి డెవలపింగ్ చేస్తాం కానీ రోడ్లు వేయడం కానీ అన్ని ప్రజా వ్యవస్థ మీద ఎప్పుడప్పుడు నిఘా పెట్టి మంచిగా నడిపిస్తున్నాడు వ్యవస్థ. చంద్రబాబు నాయుడు గారికి ఇది కాదు ఇలా ఈ పద్ధతిలో నడితే బాగుండేది. ప్రజలు మన దగ్గరికి కొంతమంది అంటున్నారు కదా, ఏదైతే ఉందో సూపర్ 6 అన్నాడు అది మూలన పెట్టాడు, ఇంతవరకు ఏమి తేలేదని అంటున్నారు. దానికి మీరేమి సూపర్ 6 అనేది ఇప్పుడు గత ప్రభుత్వంలో మీద ఇప్పుడు దగ్గరగా సంవత్సరంగా కాలేదు, ఇంకా 4 years ఉంది. సూపర్ 6 తీసుకొస్తాడు, సూపర్ 10 కూడా తీసుకొస్తాడు పవన్ కళ్యాణ్ గారు. అది అంటే వాళ్ళు చెప్తారు ఆల్రెడీ. ఏదైతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇలానే కలిసి ఉంటే బాగానే అనిపిస్తుంది మీకు? సూపర్గా ఉంది. గత ప్రభుత్వం మీద రోడ్లు బాగుపడతాం, బస్ స్టాండింగ్లు బాగుపడతాం, ప్రజలు మంచిగా నడుతాం. ఇప్పుడు ఇంకోటి చర్య తీసుకున్నారు. ట్రాఫిక్ పోలీసు వాళ్ళకి మంచి సపోర్ట్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. ట్రాఫిక్ పోలీసు వాళ్ళకి ఏం చెప్పారు, హెల్మెట్ లైసెన్సు లేకపోతే బండి సీజ్ చేసేసేమన్నారు. ప్రజల రక్షణే నాకు ముఖ్యం అన్నారు పవన్ కళ్యాణ్ గారు. అది మంచి పద్ధతిలో ట్రాఫిక్ పోలీసు వాళ్ళకి, ఎస్పీకి, డిఎస్పీకి ఫుల్ సపోర్ట్గా ఇచ్చేసారు. ఆడవాళ్ళకి రక్షణ, మగవాళ్ళకి రక్షణ, హెల్మెట్ లేకుండా బయట తిరగకూడదని ఫస్ట్ తారీఖు నుంచి అమలు చేయమని ఎస్పీ గారికి, డిఎస్పీకి కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకొచ్చి రోడ్ల మీద వాహనాలు జాగ్రత్తగా నడుపుతాకి సీల్ చేసేయమని చెప్పేశాడు. గత ప్రభుత్వం మీద ఇప్పుడు కొద్దిగా యాక్సిడెంట్లు అవుతున్నాయని పవన్ కళ్యాణ్ చర్య తీసుకొని ముందుండి వ్యవస్థను నడిపిస్తున్నాడు. చంద్రబాబు గారు కానీ చేశాడు కానీ ఒకప్పుడు సపోర్ట్ లేదు చంద్రబాబు నాయుడికి. ఇలా చేయాలి, ఇలా స్టెప్ ఎక్కాలని సపోర్ట్ లేదు. చంద్రబాబు 2014లో చేసిన పనులు మంచి పనులు చేశాడు. ఇప్పుడు ఇంకా మంచి పనులు చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఉంది, ముందుకు సాగుతున్నాడు. ఇంకా వెళ్ళాలి, ప్రజలకి మంచి చేయాలి అని తపంతో పవన్ కళ్యాణ్ ఆలోచనతో ముందుకు నడిపిస్తున్నాడు వ్యవస్థని. గత ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం బాగుంది. సూపర్ 6గా సూపర్ 10 కూడా తీసుకొస్తాడు పవన్ కళ్యాణ్. అవును, ఇప్పుడు ఇంకా 4 సంవత్సరాలు ఉంది. 4 సంవత్సరాలు సూపర్ 10 కూడా తీసుకొస్తాడు. అంత బాగుంది వ్యవస్థ. కానీ ఇంకోటి అదేవిధంగా చూస్తే మరి హీరోగా చేస్తే బాగుంటుందా పవన్ కళ్యాణ్? మరి ఇలానే ప్రభుత్వంలోనే రాజకీయాల్లో ఉంటే బాగుంటుందండి. ఇలానే చేసుకొస్తే బాగుండిద్ది. హీరోగా వద్దు, ప్రజలకి న్యాయం చేయాలి. పవన్ కళ్యాణ్కి ప్రజల్లో నిలబడాలి. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పులు ఏంటంటే, చిన్న విషయం చెప్పనా, ఇటు తీసుకోవడం వ్యాపారం చేశాడు, రాజకీయం కాదు.
అర్థమైందా? వ్యాపారం ఎలా చేశాడు చెప్పండి, అధికార కారణం చెప్పనా? ఇంటి పన్ను వేసేవాడు, చెత్త పన్ను వేసేవాడు. అర్థమైందా? కరెంటు బిల్లు గత బకాయిలు కూడా కావాలని తీసి బయటికి తీసి కట్టించి ఇటు డబ్బులు అమ్మఒడని పిల్లలకి డబ్బులని అయ్యని ఇయ్యని వేసేవాడు. వేసి రాజకీయం లాగా చేయలా, వ్యాపారం లాగా చేశాడు గత ప్రభుత్వం. ఇప్పుడేమో రాజకీయం లేక పవన్ కళ్యాణ్ రాజకీయం లేక ప్రజలకి డెవలపింగ్ కావాలి. రోడ్లు బాగుపడతాం, బస్ స్టాండింగ్లు బాగుపడతాం, గవర్నమెంట్ బళ్ళు బాగుపడతాం, గవర్నమెంట్ హాస్పిటల్ బాగుపడతాం, మంచి ప్రజలకు మంచి చేయటం, ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి రక్షణ కావాలని పోలీసులకి సపోర్ట్ ఇవ్వటం, పోలీసులకి ఏమో పైకి తీసుకురావడం, ఎవరికి ఇబ్బంది లేకుండా ప్రజల్ని మంచి ముందుండి నడిపించడం అని గత చంద్రబాబుకి సపోర్ట్ ఇచ్చి ఇవన్నీ చేపిస్తున్నాడు. గత ప్రభుత్వంలో అంతకుముందు ప్రభుత్వంలో చంద్రబాబుకి సపోర్ట్ లేక ఉల్టా పనులు జరిగినాయి. ఇప్పుడు అంత సపోర్ట్ ఉండి అంత చక్కగా నడిపిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారు 20 సంవత్సరాలు సీఎంగా ఉండాలి, పవన్ కళ్యాణ్ గారు బాగుండాలి, పవన్ కళ్యాణ్ గారి వ్యవస్థ బాగుండాలి, అన్ని ముందుండి నడిపించాలి పవన్ కళ్యాణ్ గారు. ఓకే, మరి సినిమా ఇండస్ట్రీ తెలంగాణ నుంచి ఏపీకి వస్తుంది అంటుండ్రు. మరి వైజాగ్ వస్తే బాగుంటుందా, మరి విజయవాడ వస్తే బాగుంటుంది అనిపిస్తుంది? అమరావతి వస్తే బాగుండిద్ది, అమరావతి వస్తే బాగుండిద్ది. ఇది గుంటూరు విజయవాడ మధ్య బాగుండిద్ది. కొంత ఇండస్ట్రీ మళ్ళీ వైజాగ్ అమరావతి మధ్యలో ఉంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసిన మంచి పని ఏంటంటే అటు కాకుండా ఇటు కాకుండా మధ్యలో పెట్టాడు రాజధాని. అర్థమైంది? అటు చివర పెట్టలేదు. జగన్మోహన్ రెడ్డి ఊరి చివర పెట్టాడు, చంద్రబాబు నాయుడు గారు మధ్యలో పెట్టారు. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మంచి నిర్ణయం తీసుకుని పవన్ కళ్యాణ్ గారు మధ్యలో పెట్టి అమరావతి మట్టికి నెంబర్ 1కి చేపిస్తున్నాడు. గత ప్రభుత్వంలో ఏముంది, అటుకు అడుగు ఇటు అడుగు వేసాడు, టపక్కన పడ్డాడు. అర్థమైందా? ఇంకోటి చంద్రబాబు ఏది ప్రకటించాడో గత ప్రభుత్వంలో అదే ప్రకటన చేయలేదు జగన్మోహన్ రెడ్డి. వైజాగ్లో పెట్టాడు. వైజాగ్ దేనికండి? మధ్యలో ఉండాలి రాజధాని. అటోళ్ళకి ఇటోళ్ళకి మధ్యలో ఉంటే అటోళ్ళు వస్తారు, ఇటోళ్ళు వస్తారు రాజధాని కోసం. అర్థమైందా? బాగుండిద్ది వ్యవస్థ. అది డెవలపింగ్ చేస్తాడు, ఇటు డెవలపింగ్ చేస్తాడు. ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మంచి ప్లానింగ్లో ఉండాలి. ఇది విజయవాడ నుంచి పెనమలూరు దాకా మెట్రో వేయాలని ప్లాన్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు. అది జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మెట్రో వేయాలని పైనుంచి అమ్మవారి గుడి కాడి నుంచి రైల్వే స్టేషన్ మీద పెనమలూరు ఇటు గుణదల మీదుగా అటు ఎలికపాటు దాకా మెట్రో వేయాలని మొత్తం పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రెస్ మీట్లో కూడా ప్రకటించాడు. అది కూడా డెవలపింగ్ చేస్తాడు. మనకేంటంటే అమ్మ ఒడ్లు ఎన్ని గ్యాస్ సిలిండర్లు ఎన్ని అనవసరం. ప్రజలు బాగుండాలి. ఇంకోటి ఏంటంటే అభివృద్ధి కావాలి. అభివృద్ధి ఉపాధిగా పెరిగిందనుకో ఇండస్ట్రీలు వస్తే మనకి ఇన్కమ్ కావాలి. అభివృద్ధి ఉంటేనే మనకి ఇన్కమ్ వచ్చేది. ఇప్పుడు అభివృద్ధి లేకుండా గ్యాస్ సిలిండర్లకి ఆటికి ఇటుకి డబ్బులు వేస్తే ఏం ఉపయోగం చెప్పు? ఏం ఉపయోగం చెప్పు? అభివృద్ధి ఉంటే ఇండస్ట్రీలు వస్తాయి. ముఖేష్ అంబానీ అలా సుండోళ్ళు వచ్చి ఇండస్ట్రీలు పెట్టి 10 మందికి జాబులు కల్పిస్తారు. ఇప్పుడు హైదరాబాద్ మీద మందే వెనకబడి ఉంది ఇండస్ట్రీలు లేక. గత 10 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఉంటే డెవలప్ అయిపోయేది. ఎలా చెప్పనా? హైదరాబాద్ చేసినట్టు విజయవాడ, వైజాగ్, గుంటూరు అన్నీ నిలబెట్టి చేసేవాడు. గత ప్రభుత్వం మీద మంచిగా చేసేవాడు. అవునా కదండి? బాగా చేసేవాడు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు సపోర్ట్గా ఉంటేనే చంద్రబాబు గారు నాయుడు గారు చేద్దామని ముందుకు సాగుతున్నారు.